స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్లో చాలామంది రైస్ కార్డ్ నెంబర్ను ఎంటర్ చేస్తే ఎంటర్ అవ్వట్లేదని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. మనకి ఈ స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్లో రైస్ కార్డ్ నెంబర్ కూడా తీసుకుంటుంది. అంటే అమ్మఒడికి సంబంధించి మనం రైస్ కార్డ్ నెంబర్ను కూడా ఇవ్వవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఈ రైస్ కార్డ్ నెంబర్ని ఏ విధంగా ఎంటర్ చేయాలని చూద్దాం. ఇక్కడ మనకి రైస్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేస్తుంటే రైస్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలా కాకుండా మీరు రేషన్ కార్డ్ని ఎంటర్ చేస్తారనుకోండి, అప్పుడు రేషన్ కార్డు సంబంధించి ఏ కోడ్ అయితే ఉంటుందో ఆ కోడ్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఈ విధంగా ఏ కోడ్ ఉంటే ఆ కోడ్ తీసుకుంటారు రేషన్ కార్డుకి. అదే రైస్ కార్డ్ దగ్గరికి వచ్చేసరికి రైస్ అని చెప్పేసి ఇలా తీసుకోండి. ఇలా తీసేసుకొని ఇక్కడ మీరు ఆ రైస్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఇలా రైస్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసేటప్పుడు ఇక్కడ పైన బ్రాంచ్ నేమ్ అనేది మిస్ అవుతుంది. కాబట్టి మీరు కొంచెంసేపు వెయిట్ చేయండి. ఆ బ్రాంచ్ నేమ్ అనేది అలా ఉండాలన్నమాట. బ్లాంక్గా వస్తే మాత్రం వెంటనే మీరు బ్యాక్ వెళ్ళిపోయి మరలా ఓపెన్ చేసేయండి. కాబట్టి మనం రైస్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసేటప్పుడు రైస్ అని చెప్పి సెలెక్ట్ చేసేసుకొని ఇలా ఇచ్చిన తర్వాత సబ్మిట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. వెంటనే యువర్ డీటెయిల్స్ ఆర్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఈ విధంగా రైస్ కార్డ్ నెంబర్ కూడా స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్ తీసుకుంటుంది, నో ప్రాబ్లం. కావాలంటే మరలా ఓపెన్ చేసి చూపిస్తాను. ఇందాక ఎంటర్ చేసిన రైస్ కార్డ్ నెంబర్ అనమాట ఇది. కాబట్టి ఈ విధంగా స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్లో అమ్మఒడికి సంబంధించి ఈ విధంగా మనం రైస్ కార్డ్ నెంబర్ని అప్డేట్ అనేది చేయవచ్చు.